ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మకర సంక్రాంతి పండుగ పర్వదినాన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సంక్రాంతి పండుగ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనంద లోగిళ్ల నడుమ జరుపుకోవాలి. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆకాంక్ష. దేవాలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో భాగంగా ఆపరేషన్ సమైక్య పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా నగిరి మండలం ఎర్రాతిపల్లి గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గురువారం తెల్లవారుజామున ఇరుముడితో సదుం మండలం ఎర్రాతివారిపల్లె ఆలయంలో అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లిన మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, స్వామివారి అనుగ్రహంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. अस्मिन् महत्तन्नवे तन्त्रे भवामि इल्लग्रीवात् सहस्रशीर्षं देवं ओम स्वामी ओम स्वामी शरणमయ్యప్ప स्वामी शरणमయ్యప్ప स्वामी शरणमయ్యప్ప ओम स्वामी తెలుగు రాష్ట్రాలలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించి పురుడు పోసుకునే మకర సంక్రాంతి వేడుకలను రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణాలు, గ్రామాల్లో సంక్రాంతి కళ నెలకొంది. వ్యాపారాలు, ఉద్యోగాల కోసం పట్నం బాటలు పట్టిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రజలంతా అయిన వారి మధ్య పండగ జరుపుకోవడంతో పల్లెలన్నీ కోలాహలంగా మారాయి. 3 రోజుల పాటు సందడిగా సాగనున్న సంక్రాంతి సంబరాల్లో రంగవల్లులు, భోగి మంటలతో భోగి పండుగకు స్వాగతం పలికిన వారు అదే సందడితో సంక్రాంతికి స్వాగతం పలికారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు మునుపటిలాగా పండుగను జరుపుకుంటారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. కానీ సంక్రాంతి ఆ వైరస్ భయాన్ని పటాపంచలు చేసిందనే చెప్పాలి. వ్యాక్సిన్ వచ్చేసిందన్న ఆనందంతో ప్రజలంతా హాయిగా షాపింగ్ చేశారు. ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడంతో పాటు ప్రజలందరూ పండుగను ఆనంద లోగిలలో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలందరికీ ముందస్తు సంక్రాంతి పండుగను తీసుకువచ్చారని, ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగకు అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాలో జమ చేయడంతో పాటు ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఇందులో భాగంగానే ఈ నెల 16న జిల్లాలో కరోనా వ్యాక్సిన్ కు అవసరమైన ఏర్పాట్లను కూడా పకడ్బందీగా పూర్తి చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్ చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ కలియుగ వెంకటేశ్వర స్వామిని, వినాయక స్వామిని ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా అమ్మఒడి కార్యక్రమం. అమ్మఒడి కార్యక్రమంలో ప్రతి పిల్లవాడు చదువుకొని ప్రయోజకుడు అవ్వాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకొని వాళ్ళు ప్రయోజకుడు అయితే ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ మంచి రోజున అటువంటి అమ్మఒడి కార్యక్రమం అందరికీ యూస్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇల్లు లేని ప్రతి మహిళ కూడా ఒక ఇల్లు కావాలనేసి కోరుకుంటూ ఉంటారు. అటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్రమంతటా అందరికీ ఇళ్ల పట్టాలు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఇంటి పట్టాలు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మహా బృహత్తరమైన ప్రతిష్టాత్మకమైన జగనన్న ఇళ్ల పట్టాలు, పేదలందరికీ ఇళ్ళు పంపిణీలు, ఇళ్ళు కట్టించివ్వడం అనే పథకం కూడా చాలా సంతోషం. అంతేకాకుండా ఈ కోవిడ్ యాక్షన్స్ కూడా కోవిడ్తో గత మార్చి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా. బయట రావాలంటే మాస్కులు, డిస్టెన్స్, శానిటైజరు ఇవన్నీ ఉపయోగించుకుంటున్నారు. అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఇంకా నెక్స్ట్ శనివారం నుంచి కూడా వ్యాక్సిన్ కూడా రావడం చాలా సంతోషం. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన జిల్లా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర గారి నేతృత్వంలో జిల్లాలో అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీరాజ్ మినిస్ట్రీగా భగవంతుడు ఆయనకి ఇవ్వడం మన ముఖ్యమంత్రి, ఆయన నేతృత్వంలో ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ అభివృద్ధి చెందుతూ ఉంది. అన్నింటినీ కూడా రాష్ట్రమంతటా కూడా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. ఇటు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఇటు ప్రియతమ ముఖ్యమంత్రి కానీ ఆయనకు సపోర్టుగా సపోర్టుగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ మంత్రివర్యులు కూడా చేస్తున్నాడు. అన్నీ కూడా చిత్తూరు జిల్లాలో మా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్ని సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చేస్తున్నాడు. అందరూ మరొకసారి చిత్తూరు ప్రజలందరూ కూడా, జిల్లా ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పలు దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దాడులను నివారించేందుకు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ ఆపరేషన్ సమైక్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను అమర్చారు. జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయాలతో పాటు ప్రార్థనా మందిరాల వద్ద విగ్రహాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ఆలయాల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో జీడీ నెల్లూరు మండలంలోని వీరాంజనేయ స్వామి గుడిలో నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. అలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా ఉండేందుకు ఆపరేషన్ సమైక్య పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతోందని, ఈ డ్రైవ్ లో భాగంగా 3774 దేవాలయాలతో పాటు మసీదులు, ప్రార్థనా మందిరాల వద్ద 4526 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారితో పాటు
మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న 1000 మందికి పైగా వ్యక్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రజలు ఇది గమనించవలసినదిగా కోరుతున్నాము. ఎవరైనా మత విద్వేషాలకు పాల్పడినా లేదా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా పుకార్లు సృష్టించినా, శాంతి భద్రతలకి విఘాతం కలిగించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. వాట్సాప్, ఫేస్బుక్ లేక ఇతర సామాజిక మాధ్యమాలలో వచ్చిన తప్పుడు వార్తలను నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజానిజాలు ప్రభుత్వ వెబ్సైట్ factcheck.ap.gov.in ద్వారా తెలుసుకోగలరు. జిల్లా నందు దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా ఆపరేషన్ సమైక్య పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరిగినది. ఆ డ్రైవ్ నందు 3774 దేవాలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు గుర్తించడం జరిగింది. అందులో 1782 ప్రార్థనా మందిరాల్లో 4526 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. 1541 పీస్ కమిటీలను, 1060 విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగినది. మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా 1113 బ్యాడ్ క్యారెక్టర్ వ్యక్తులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశాము. దేవాలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడిన వారు ఏ కులం, ఏ మతం, ఏ వర్గం, ఏ హోదాలో ఉన్నవారైనా వదిలిపెట్టము. ప్రార్థనా స్థలాలు, దేవాలయాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నా, ఏదైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే ప్రయత్నం చేసిన వారి సమాచారాన్ని డయల్ 100కి కానీ పోలీసు వాట్సాప్ నంబర్ 9440900005కి తెలపండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము. పుణ్యక్షేత్రాలను పరిరక్షిద్దాం, మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. జై హింద్. సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక ప్రశాంత్ నగర్లోని శ్రీ శాస్తగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శన వేడుకలు గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో స్వామివారి ఆభరణాలు ఊరేగింపు కార్యక్రమం కోలాహలంగా సాగింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామివారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారి ఆభరణాలను శాస్తగిరి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వేద పండితులు స్వామివారికి ఆభరణాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఊరేగింపు వేడుక ఎంఎస్ఆర్ కూడలి, గిరింపేట, కలెక్టరేట్ మీదుగా ప్రశాంత్ నగర్ వరకు సాగింది. ఊరేగింపు సందర్భంగా భక్తులు అయ్యప్ప స్వామి భజనలను ఆలపిస్తూ స్వామివారిని ప్రార్థించారు. మకర జ్యోతి దర్శనం అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భగవాన్ శరణం. రామూర్తి చిత్తూరు శాస్త్రాగిరి అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామికి ఈరోజు సాయంకాలం 6:45 జ్యోతి దర్శనం ఉంటుంది. ఆ దర్శనాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆభరణాలు చిత్తూరులో ఊరేగింపుగా తీసుకొని వస్తున్నాం. గుడి వీధి నుంచి స్టార్ట్ చేసి బజారు వీధి గుండా, హై రోడ్డు గుండా శాస్త్రాగిరికి సాయంకాలం తీసుకుపోయి 6:45 జ్యోతి దర్శనం, తదనంతరము అలంకారము, దర్శనము.
చిత్తూరు నగరం మాతృ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వాహకులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ ఏఆర్ఎస్ఐ చిత్తూరు సంతపేట మాతృ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంద అలియాస్ దేవి కరుణాకరణులు నిరుపేదలకు సాలువాలను పంపిణీ చేశారు. అనంతరం సంతపేట మాతృసేవ అన్నదాన సత్రంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిరుపేదలు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో జీవనాన్ని సాగించాలని ప్రజలందరికీ మాతృసేవా సమితి తరపున సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలోని రామాపురం వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో 2 వ్యక్తులు మృతి చెందగా మరో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పుత్తూరు నుండి రామాపురం మార్గంలో వెళుతున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 వ్యక్తులకి తీవ్ర గాయాలు కావడంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో శివకుమార్, శామ్యూల్ ఉన్నారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతివేగం కారణంగానే 2 బైకులు ఢీకొని 2 వ్యక్తులు మృతి చెందారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పండుగ సమయంలో 2 వ్యక్తులు మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు పుత్తూరు నగిరి హైవే రోడ్లో 2 టూ వీలర్లు ఎదురుగా ఓవర్ స్పీడ్ గా వచ్చేసి హెడ్ అండ్ కొలిజన్గా ఒకటికొకటి దిగున్నాయి. ఇందులో 2 చనిపోయినారు, 3 తీవ్రంగా గాయపడినారు. ఈ గాయపడినటువంటి వ్యక్తులను అందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. డెడ్ బాడీలను కూడా తీసేసి మార్చిస్తారు. తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్, సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులతో పాటు నిర్మాత రాకేష్ రెడ్డి స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సినీ నటుడు మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అవినీతి ఎక్కడా తావు లేకుండా టీటీడీ అధికారులు మంచి దర్శనాన్ని కల్పిస్తున్నారని, అలాగే ప్రతి టికెట్ను ఆన్లైన్ ద్వారా విక్రయించి భక్తులకు స్వామివారి సేవలను దగ్గర చేస్తున్నారని ఆనందించారు. అనంతరం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి భోగి అయిపోయింది. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి వచ్చి అందరినీ క్షేమంగా చూడాలని, ఈ రోజున మన పెద్దవాళ్ళని తలుచుకొని పూజలు చేయాలని, అందరూ క్షేమంగా ఉండాలని. కోవిడ్ భస్మం అయిపోవాలి, నడుతో భస్మం అయిపోయి ఉంటుంది భోగి చేశాం కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ అవినీతికి తావు లేదు. మా అమ్మ చెప్పినట్టు
ఇంత అత్యద్భుతంగా అది ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జరుగుతుంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 15న చేపట్టనున్న గోపూజను విజయవంతం చేయాలని ఆలయ ఈవో వెంకటేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది కనుమ పండుగ రోజున కాణిపాకం ఆలయంలో గోపూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, గోమాతను పూజిస్తే సకల పాపాలు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో గోపూజ కార్యక్రమాన్ని ఆలయంలో చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని వెంకటేష్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో ఎట్టకేలకు టీచర్ల బదిలీలు ప్రారంభమయ్యాయి. గత 3 నెలలుగా టీచర్ల బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో అనేక ఇబ్బందులు టీచర్లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ల ద్వారా కాకుండా మాన్యువల్గా బదిలీ చేపట్టాలంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నాలు కూడా చేపట్టారు. అయితే 3 నెలల నిరీక్షణ అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్ల బదిలీలు చేపట్టి సుదీర్ఘకాలం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాతుకుపోయిన టీచర్లకు స్థానభ్రంశం కల్పించింది. చిత్తూరు 2 డిపో నుండి ఎలాంటి పర్మిట్లు లేకుండా వేలూరులో ప్రవేశించిన 3 ఆర్టీసీ బస్సులను వేలూరు ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా బస్సులను చిత్తూరు 2 డిపోకు చెందిన యాజమాన్యం వేలూరు టు చిత్తూరు సర్వీస్ నడపడంతోనే బస్సులను సీజ్ చేయడం జరిగిందని, బస్సులకు అవసరమైన పత్రాలను తమకు అందించిన అనంతరం బస్సులను విడుదల చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.